హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బిట్ఫిక్సెల్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే వీళ్ళు ఫస్ట్ మనకి వీళ్ళ టోటల్ యొక్క సప్లై వచ్చేసి 400 మిలియన్ అని చెప్పారు. 400 మిలియన్ అంటే 40 క్రోడ్స్. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కొత్తగా బర్నింగ్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. దీనివలన రానున్న 10 ఇయర్స్లో ఇయర్లీ సమ్ మిలియన్స్ కాయిన్స్ వచ్చేసి తగ్గించుకుంటూ వస్తారు బర్నింగ్ సిస్టమ్ ద్వారా. ఫైనల్గా మనకి మిగిలేది 100 మిలియన్ మాత్రమే. అంటే వీళ్ళ యొక్క టోటల్ సప్లై 100 మిలియన్ అంటే 10 క్రోడ్స్ కాయిన్స్ అనమాట. సో అదే కనుక జరిగితే వీళ్ళ యొక్క ప్రైజ్, ఈ కాయిన్ యొక్క ప్రైజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ కూడా చాలా బాగుంది. అందులో వీళ్ళు బర్నింగ్ సిస్టమ్ ఎలా చేస్తారనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితేనా మీరు లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అనమాట. లాంగ్ టర్మ్ బన్ రోడ్ మ్యాప్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క టోటల్ సప్లై వచ్చేసి 400 మిలియన్ అనమాట. ఫేజ్ 1లో అంటే ఫేజ్ 1 అంటే 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు వీళ్ళ యొక్క టోటల్ బర్నింగ్ వచ్చేసి 200 మిలియన్ అంటే 20 కోట్ల కాయిన్ బర్న్ అయిపోతాయి అన్నమాట. సెకండ్ ఫేజ్లో వచ్చి 6వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరానికి 100 మిలియన్, మరో 100 మిలియన్ బర్న్ అవుతాయి. ఫైనల్గా వీళ్ళ యొక్క సప్లై 100 మిలియన్ మాత్రమే, అంటే 10 క్రోడ్స్ అనమాట. 40 క్రోడ్స్ నుంచి 10 క్రోడ్స్కి డౌన్ అవుతాయి అన్నమాట కాయిన్స్. సో అలా అవడం వల్ల కాయిన్ యొక్క ప్రైస్ చాలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ కూడా బాగుంది. సో కాయిన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆ బర్నింగ్ ఎలా అవుతాయంటే ఇయర్లీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇయర్లీ 25 మిలియన్, 35 మిలియన్, 45 మిలియన్ ఇలా బర్న్ అవుతూ వస్తాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండిట్లో కలిపి 300 మిలియన్ తగ్గుతాయి అన్నమాట. ఒకసారి వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ చూద్దాం ఇప్పుడు. వీళ్ళది ఓన్ ఎక్స్చేంజ్ అనమాట. బిట్ఫిక్సెల్ వాళ్ళది ఓన్ ఎక్స్చేంజ్ రాబోతుంది. అలాగే వీళ్ళది ఓన్ బ్లాక్ చైన్ కూడా. వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ పైనే వీళ్ళు క్రియేట్ చేశారనమాట కాయిన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు డెవలప్ చేసిన కాయిన్ వీళ్ళు బ్లాక్ చైనే కాకుండా బిట్ఫిక్సెల్ వ్యాలెట్ వస్తుంది, ప్లస్ లాంచ్ ప్యాడ్ అనమాట. వేరే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క బ్లాక్ చైన్ పైన డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క కాయిన్స్ని, వాళ్ళ యొక్క క్రిప్టో కాయిన్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు వాడుతున్న ఫోన్పే, జీపే లాగానే వీళ్ళు కూడా బిట్ఫిక్సెల్ పేని ఒక యాప్ని తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా చూస్తేనా అన్ని డెవలప్మెంట్లు వీళ్ళ దాంట్లో ఉన్నాయి, అన్ని ఎకో సిస్టమ్లు వీళ్ళ దాంట్లో ఉన్నాయి. సో ఈ కాయిన్ యొక్క ప్రైస్ అయితేనా మనం ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్కి వెళ్తుంది. ఈ బర్నింగ్ అనేది ఎలా అవుతుందంటేనా ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళ యొక్క కాయిన్స్ అయితే ఖచ్చితంగా బర్న్ అయిపోతాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. దీని కాయిన్స్ ముందు రావడమే డైలీ చాలా తక్కువ వస్తాయి. సో వీటిని మీరు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకైతే మంచి ప్రాఫిట్ అయితే దీంట్లో కనపడుతుంది. థ్యాంక్ యూ. మా రెఫరల్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.